దేవుడి ప్రాంతానికి తీసుకొచ్చి మరి ఇప్పటివరకు తన పరిచర్యని జరిగిస్తూ వచ్చారు. 2009 సంవత్సరంలో ఫిబ్రవరి నెల అనగా 13వ తారీఖున ఈ గ్రామానికి దేవుడు నన్ను పొమ్మని చెప్తే ఆ ప్రాంతంలో సమయంలో నేను ఇక్కడికి రావటం జరిగింది. సరే, దీనికి ముందుగా ఒక మాటను చదువుకొని నా సాక్ష్యాన్ని, కొన్ని మాటల్ని మీతో నేను పంచుకోవటం కోసం ఇది నాన్న ఆశ కలిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. కానీ కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ మధ్యలో నా సాక్ష్యాన్ని మరి దేవుడు ఈ ప్రాంతానికి తీసుకురావటానికి గల సందర్భాలని మీ ముందు నేను ఈ విషయాలను తెలియపరుచుకుంటాను. మొదటగా ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ఆయన వందనాలు తండ్రి, మీ ఉచితమైన ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మీయ పిల్లలను సమకూర్చావు, ఇంకొన మార్గంలో ఉన్న వారిని మీరు తీసుకొస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటని మేము చదవటం జరిగింది. ఇందులో ఉన్నటువంటి నిజ సత్యాన్ని మీరు మాకు తెలియపరచండి. నా జీవితంలో మీరు చేసిన మేలులు, ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భాల గురించి కొన్ని సాక్ష్యాలుగా నీ బిడ్డలకి గ్రామంలో ఉన్నవారు తెలియపరుస్తుండగా ఈ విషయాలు మీరే మహింపరచుకొనమని, ఈ స్థలం మీరే నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైనటువంటి ఇర్మియా గారితో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటని ఆలోచన చేస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చాలు. దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడి రాత్రికాల సమయంలో ఒక సేవకుడిని ఎన్నుకోవాలన్నా, ఆ సేవకుడిని తన బిడ్డల కోసము అనేకుల కొరకు పంపించాలన్నా సరే దేవుడు ఒక సందర్భాన్ని, ఒక ప్రణాళికని ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ఏర్పాటు చేసుకొని తనని పరిచర్య కోసం పంపించేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఏమిటంటే, సేవకుడు ఎప్పుడైనా సరే దేవుడు పిలిచినప్పుడు లోబడ్డాడు అనుకోండి, కొన్ని సందర్భాలు విధిగా ఉంటాయి. లోబడకపోతే తర్వాత మాట్లాడేటువంటి సందర్భాలు కూడా వేరే విధంగానే ఉంటూ ఉంటాయి. కనుకని ఇక్కడ ఇర్మియా గారితోటి దేవుడు సెలవిస్తాడు, నేను ఎన్నుకున్నాను, జనములకు ప్రవక్తగా నేను నియమించాను, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి ఇశ్రాయేలు విషయం అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఆయన నేను వెళ్ళనని, నేను బాలునని కొన్ని విషయాలు సెలవిస్తూ వచ్చాడు. అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షంగా ఇలా సెలవిస్తూ ఉంది. ఏమని ఆలోచన చేస్తుందంటే, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. అంటే గర్భములో ఇర్మియా గారు పడక తలకే, తన రూపురేఖలు రాక తలకి, అసలు ముద్దగా ఏర్పాటు అవ్వక తలకే నీవు ఇలాగ ఉండాలి, ఇలాగ తయారవ్వాలి, ఇలాగ సేవ చేయాలి, ఇలా ప్రవక్తగా ఉండాలని దేవుడి నిర్ణయము అయిపోయిందంటది. కానీ నా విషయాల గురించి మాట్లాడుతూ, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చూడండి, అంటే గర్భములో తన యొక్క రూపురేఖలు ఒక బిడ్డగా తయారవ్వక తలకే దేవుడు ఏం చేశాడంట, ప్రజల కోసం నిబంధనగా ఒక సేవకునిగా, ప్రవక్తనుగా ఆయన నిర్ణయం తీసేసుకున్నాడంట. కనుక నీ విషయంలో ఇంకనే ఏమంటున్నాడంటే, బయలుపడను మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అని చెప్పి ఆయనతో మాట్లాడటం జరిగింది. సరే, కనుక దేవుని యొక్క బిడ్డలు ఈ విషయంలో ఈ వాక్యం ప్రభు నాతో కూడా మాట్లాడటం జరిగింది. ఇర్మియా గ్రంథంలో యొక్క మొదటి అధ్యాయంలో 5వ వచనంలో ఇచ్చినటువంటి సందర్భం ఏమిటి ఆలోచన చేస్తారు. 2004 10 నెలలో ప్రభు నాతోటి ఈ యొక్క వాక్యం ఇవ్వటం జరిగిందనమాట. నేను సేవ చేయడానికి రానటువంటి సందర్భాలు అవి. నాకు ముందుగా సేవకులు వెళ్ళారు. నా సేవా జీవితాన్ని నేను మీ ముందు సాక్ష్యంగా చెప్పాలనుకుంటున్న దేవుడు ఇది నాన్న అవకాశం ఇచ్చాడు కాబట్టి.
కనుక సేవ చేయాలనేటువంటి ఆలోచన నాకు మొదటిగా అయితే లేదు. దేవుడిచ్చినటువంటి ఓపికతోటి చేతి పని చేస్తూ ఆయనకు ఆ జీవనాన్ని కొనసాగిస్తున్న సందర్భాల్లో దేవుడు తన పని కొరకు నిర్ణయించినప్పుడు చాలా శోధనలు ప్రారంభమైపోయినాయి ఇంటిలో. ఈ శోధనలు ప్రారంభమైపోయినప్పుడు ఆ శోధనలో పెద్దవారికి వస్తున్నటువంటి కళలను కానీ దర్శనాలు కానీ చెప్తున్నప్పుడు ప్రభు నిన్ను సేవకి పిలుస్తున్నాడు అని చెప్పేవాళ్ళు. సేవకి వెళితే ఎవరో పెట్టేటువంటి ఆహారం కానీ ఎవరో తీసుకొచ్చి ఇచ్చేటువంటి ద్రవ్యం ద్వారాగా సేవను జరిగించాలి. నేను ఇప్పుడు దాకా అనేకులకి ఇచ్చాను కదా సేవకులకి, నేనే చేజాపటం అనేటువంటిది ఇష్టం లేక నేను రావటానికి ఇష్టపడలేదు. ఆ సమయంలో కుటుంబంలో భయంకరమైన శోధన, ఎక్కడ వారో అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయాం. తర్వాత దిద్దుబాటులోకి వెళ్ళటము, అది చాలా విషయం, అది చెప్పుకుంటూ పోతే మన సమయము చాలా తక్కువగా ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భాన్ని నేను చెప్తాను. అలాగే వెళ్ళటంలో ఒక 5 నెలలు దిద్దుబాటు, 6 నెలలు దిద్దుబాటులో కూర్చోవటము. ప్రభువు దగ్గర నేను చేసిన ప్రార్థన ఏమిటంటే, లోబడినటువంటి సందర్భంలో సేవ అనేటువంటి లెక్క వస్తుంది కనుక 2 ఊళ్ళు వెళ్ళకూడదు అనుకున్నాను. ఎన్ని ఊళ్ళు అంట? 2 ఊర్లు. అదేమిటంటే అత్తగారు ఊరు, చెల్లెలు ఉన్నటువంటి ఊరు, 2 వెళ్ళకూడదు. ఎందుకు పెద్దలేదు సామెత చెప్పి, అలిగి అత్తగారింటికి చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదంట. ఇలా చెప్తున్నా నేను ఆ 2 ఊళ్ళు కాకుండా ఏ ఊరు పంపించినా వెళతానని చెప్పి ప్రమాణం చేసుకొని నేను కూర్చున్నప్పుడు మొదటగా నాకు వచ్చినటువంటి ఊరు ఏమిటయ్యని ఆలోచన చేస్తే లగడపాడే వెళ్ళమని ప్రభు చెప్పారు. వెళ్ళనంటే శోధన పెరిగిపోయింది. శోధన పెరిగిన ప్రభు దగ్గర నేను తీర్మానం చేసుకున్న తర్వాత వెళతానని శోధన అంతా విడుదల కలిగింది. పెరిగినటువంటి శోధన తగ్గిపోయింది పూర్తిగా. తర్వాత ఒక 3 సంవత్సరాలు లగడపాడులో ఉన్నాను. తర్వాత సుమారుగా 2007వ సంవత్సరంలో ఈ ఊరు గురించి ప్రభు నాకు ఒక దర్శనం చూపించారు. ఆ దర్శనం ఏమిటిని ఆలోచన చేస్తే, అక్కడ ఇదివరకు మా పాతిళ్ళు అనేటువంటిది ఉంది. అక్కడ ఒక కొట్టు ఉండేది, చిన్నది పిల్లలు కొనుక్కునేటువంటిది. ఆ కొట్టు దగ్గరికి నేను వచ్చినప్పుడు మా చెల్లెలు వీళ్ళంతా కూడా ఉన్నారంట. నేను అక్కడికి వచ్చి ఇక్కడ ఉంది ఏంటని చెప్పేసి మాట్లాడుతూ, ఇక్కడ ప్రార్థన పెడతానికి అనుకూలంగా ఎక్కడన్నా ఉందో చూడటానికి వచ్చానని చెప్పేసి వేరే వాళ్ళతో చెప్తాను. ఎవరయ్యా ఇతను ఆలోచన చేసి, ఎవరు అబ్బాయి ఎవరని అంటుంటే ఆ కళ్ళలోనే చెప్తూ ఉన్నానంట. ఎవరో చెప్తున్నారు, అతను పలానా ఆయన కుమారుడు, నాంచార్య కొడుకు అని చెప్పి అని చెప్తూ ఉన్నారు. కళలోనే ఇది 2007వ సంవత్సరంలో వచ్చినటువంటి కళ అన్నమాట ఇది. సరే నేనేమనుకున్నానంటే, ఇది ఏదో చిన్నతనంలో తిరిగిన సందర్భాలు ఉన్నాయి కనుక సేవ కోసం వచ్చాక ఏదో ప్రేరేపణ వచ్చింది. ఇది నాకు ఆ ఊరు ఎందుకు పోతాను, ఎప్పుడో తెగదెంపులు చేసుకున్నాను ఆ ఊరితోటి, నాకు ఆ ఊరు సంబంధాలు లేవు, అమరావతిలో ఇల్లే కట్టుకున్నా మంచిగా ఉన్నా, వెళ్ళాల్సిన అవసరం లేదు, వస్తే ఇంకొక ఊరు చూద్దామో ఆలోచనతో ఉన్న ఒక ఊళ్ళో చేస్తున్నాను కదా సేవని. సరే 2007వ సంవత్సరం అయిపోయింది. 2008 వచ్చింది. 8 చివరిలోకి వచ్చేటప్పటికి మేము కల్లూరు అనేటువంటి గ్రామంలోనికి వెళ్ళి అక్కడ ఒక సుమారుగా 6 నెలలు ప్రార్థనలో ఉన్నాం. ప్రార్థనలో నుంచి వచ్చిన తర్వాత ప్రభు మళ్ళీ దర్శనాలు ప్రారంభం చేశారు. చూపిస్తున్నప్పుడు ఇక్కడేంటి నాగారం గురించి వస్తుంది ఏంటి అని ఆలోచన చేసి నేను కొంచెం ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో ఆ పెద్దవారితో చెప్తున్నాను, ఏమైనా ఊరు మారిద్దాము నీకు ప్రభు చెప్తున్నారు చూపిస్తున్నారు అన్నారు. అదేం జరిగే ప్రసక్తి లేదు, నాకు ఊరేం మారదని చెప్పేసి నేనున్నాను. జరిగిన సందర్భం ఏమిటని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మాకు శ్రమ ప్రారంభమైంది. ఏమిటయ్యా శ్రమ అని ఆలోచన చేస్తే శరీరం అంతా కూడా దురదలు వచ్చేసింది. భయంకరమైనటువంటి దురదలు, అవి చెప్పేటువంటి పరిస్థితి కాదు. ఈ శరీరాన్ని నాకే కాదు, నా కుమార్తెకి నా భార్యకి కూడా, అందరం శరీరం అంతా కూడా విపరీతమైనటువంటి దురద. మేమైతే పెద్దవారం ఇంజక్షన్స్ కానీ లేదా టాబ్లెట్స్ కానీ మేము వేసుకోలేదు. ప్రార్థన చేస్తాను, ఎందుకు వచ్చింది ప్రభువా ఇదని. పాపకు తట్టుకోలేకపోతుంటే ఆ బడిలోకి వెళ్ళినప్పుడంట అవి వచ్చేసి గీగుతున్న సందర్భంలో చర్మం లేసి నీరు వస్తున్నటువంటి సందర్భాలు, చిన్న గొల్లలు వచ్చి పిల్లలు ఏమన్నారంటే అదేదో ఎలర్జీ అని చెప్పేసి వాళ్ళు దూరంగా అసహించుకున్నారు. చిన్న వయసులోనే అమ్మాయిని అసహించుకున్నప్పుడు టీచర్ చెప్పిందంట, అమ్మాయికి అలాంటిది ఏమీ లేదు, ఏదో దెబ్బ తగిలింది, మీరు అలాగ అనొద్దని చెప్పేసి ఆ అమ్మాయితో ఆ పిల్లలకు చెప్పి ఆ అమ్మాయిని పక్కనే కూర్చోబెట్టుకుంది. ఇలాగ వస్తున్నప్పుడు ఆ అమ్మాయి స్కూల్కి వెళ్తే ఇబ్బంది పడుతుందని చెప్పి ఒక డాక్టర్ గారిని పిలిపించి ఇంజక్షన్స్ అవి చేపిస్తున్నప్పుడు సుమారు 4 రోజులు పూర్తయినాయి. 4 రోజులు పూర్తయిన తర్వాత కూడా అమ్మాయికి విడుదల రావటం లేదు. ఒకరోజు ఇంజక్షన్ చేయడానికి ఆయన వస్తే మందులు ఇవ్వటానికి ఈ అమ్మాయి మాట్లాడింది, నువ్వు నాకు నీళ్ళు చేస్తున్నావా మందే చేస్తున్నావా అని అడిగింది. ఏమీ విడుదల రావటం లేదు. ఒక గడ్డ వచ్చేసి పగిలితే లోపల ఎంత లోతున
బెజ్జంలాగా ఉండేదన్నమాట. భయంకరమైనటువంటి సందర్భం, భయంకరమైనటువంటి పరిస్థితి. నేను మామూలుగా కూర్చోవాలంటే కింద కూర్చోలేని పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క శరీరాన్ని గీకటం ద్వారాగా విపరీతమైనటువంటి గాయాలు అయిపోయి కింద కూర్చొని ప్రార్థన చేసుకోలేనప్పుడు 2 దిండ్లు వేసుకుని కూర్చొని నేను ప్రార్థన చేసేటువంటి వాడిని. శరీరంలో అందరికీ అలాంటిదే వచ్చింది. ఎంత ఇది చేసినా సరే విడుదల రావటం లేదు. ఏమిటి ప్రభువా, ఎందుకు వస్తుంది ఇది? ఏ పొరపాటు చేశాను? ఎక్కడ నీ మాట ఆజ్ఞ అతిక్రమించాను? ఎక్కడ నీ మాట నేను మీరిపోయాను? ఖచ్చితంగా నాకు తెలియపరచు, నేను సరి చేసుకుంటాను. ఒకవేళ ఎక్కడన్నా ఎవరి దగ్గర ఏదైనా తీసుకొని నేను మర్చిపోయో లేకపోతే ఏదైనా చేస్తుంటే నేను అక్రమైనా సరే కట్టుకుంటాను ప్రభువా అని చెప్పి ఎంత ప్రార్థన చేసినా ఎలాంటి జవాబులు రావటం లేదు. ఇప్పుడు బాగా ఏడ్చేవాళ్ళం. మాకు తండ్రి చనిపోయాడు, తల్లి చిన్నప్పుడు చనిపోయింది. మాకు కనీసం పలకరించడానికి కూడా ఎవరూ లేనటువంటి పరిస్థితి. బాగా పొలాల్లో ఎట్టాగా ఉండేది అది చర్చి. ఆ చర్చిలో ఉండి బాగా ఏడుస్తూ ఉండేవాళ్ళం రేత్రిపూట. ఏమిటి మా పరిస్థితి? ప్రభువుని పిలిస్తే వచ్చాం, బంధువులను కాదనుకున్నాం, నువ్వే కావాలనుకున్నా అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు కొన్ని దర్శనాలు ఇచ్చేవాళ్ళు. ఈ గ్రామంలోకి ప్రార్థన అనేటువంటిది వెళ్ళాలనేటువంటిది నువ్వు చెబుతున్నావు కనుకనే అసలు ఏమిటని చెప్పేసి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో ప్రభువారు ఏం చేశారంటే కొన్ని దర్శనాలను చూపించారు. ఏమిటి ఆ దర్శనాలను ఆలోచన చేస్తే, ఒక సేవకునితో నేను చెప్తున్నాను, ఒక రాత్రికాల సమయంలో దర్శనంలోనే కళలోనే వాక్యాలు ప్రభు చూపించారు. కొన్ని వాక్యాలు ఇచ్చారు, కొన్ని దర్శనాలు ఇచ్చారు, కొన్ని కళల ద్వారాగా మాట్లాడారు. ఈ శోధనలో ఉండే ప్రభువా చంపితే చంపేసేయి, అంతేగాని లేదైతే విషయం ఉంటే చెప్పు, అంతేగాని ఈ రకంగా తట్టుకోలేకపోతున్నాం మేమని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు కొన్ని దర్శనాలు ఇచ్చారు. ఏమిటయ్యా ఆయన ఆలోచన చేస్తే, ఒక సేవకుడితో నేను అంటున్నానంట, ఆయన పేరు మేరదాస్ గారు. ఆయనతో ఏమంటున్నానంటే, అన్న ప్రభు నన్ను నాగవరం వెళ్ళమని చెప్తున్నాడు, నేను వెళ్ళాలంట అని చెప్పి ఆయనతో కళలో చెప్తున్నప్పుడు ప్రభు చెప్తూ నువ్వు ఆగబాక వెళ్ళమని చెప్పి ఆయన కళలోనే నాతోటి ఆ విషయాలు చెప్తూ ఉన్నాడు. సరే, ఇలాగనే అనుకుంటూ ఉంటున్న సందర్భాల్లో ఇంకా ప్రార్థనలు చేస్తూ ఉన్న ఒక దర్శనం, ఒక కళ కాదు, అదేమన్నా గలిబిలోకి వెళ్ళిపోయినంత ఇబ్బంది పడతామని చెప్పేసి అలాగనే ప్రార్థన చేస్తూ ముందుకు వెళుతున్నప్పుడు ఇంకేం విడుదల రావటం లేదు. అలాగనే ఇబ్బంది, అలాగనే దురదలు కానీ గడ్డలు కానీ భయంకరమైనటువంటి శోధన ప్రారంభమవుతున్నప్పుడు ప్రభువుని గట్టిగా అడుగుతున్నాం, ప్రభు అసలు ఏమిటో చెప్పు మాకు, నేను చేసినటువంటి పొరపాటు ఏమిటి అని చెప్పేసి ప్రభువు నేను అడుగుతున్నటువంటి సందర్భంలో దేవుడు ఒక మాట చెప్పాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో 6-7 వచనాలు చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి. అందుకు యెహోవా అతడు నీ వశములోనున్నాడు, అతని ప్రాణమును మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబుని మొత్తెను అని చెప్పి ఈ యొక్క మాట సెలవిచ్చాడు. 26వ తారీఖు 12వ నెల 2008వ సంవత్సరంలో ప్రభు నాకు ఈ వాక్యం ఇచ్చారు. బాగా శోధనలో ఉండి ప్రభు ఏంటి అసలు చెప్పు మాకు ఈ సమస్య అని చెప్పి ప్రభువును అడుగుతూ ఉన్నప్పుడు ఏ జవాబులు లేవు. కళలు కూడా ఆగిపోయినాయి, దర్శనాలు ఆగిపోయినాయి. వాక్యం నడిపి ప్రభు నాకు ఇచ్చారు. అడిగినప్పుడు ప్రభువుని అడుగుతున్న సందర్భంలో ఈ యొక్క యోబు గ్రంథము 2వ అధ్యాయము ఈ యొక్క 6-7 వచనాలు ప్రభు చూపించారు. బైబిల్ తీసి చదివితే ఇందులో ఉన్నటువంటి సందర్భం ఏంటంటే ఇది. అంటే దేవుడికి తెలిసే శోధన వచ్చింది, దేవుడికి తెలిసే ఈ కార్యం దేవుడే పంపించినట్టుగా ఈ విషయాలు ఉన్నాయి. ఎందుకు పంపించావు ప్రభు, నీ చిత్తం ఏంటి ఆ గ్రామం గురించి అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను ప్రభుని. ఆయనకేం చెప్పట్లేదు. మొదటగా అయితేనేమో ఒక సేవకుడితో చెప్తున్న నాగవారం వెళ్ళమని చెప్పేసి ప్రభు చెప్పాడు. ఆ విషయాన్నే ప్రభు నువ్వు వెళ్ళమంటున్నావు, అక్కడ నా బంధువులు ఉన్నారు, లేక రక్త సంబంధం మా నాన్నగారు తమ్ముడు ఉన్నారు, అందరూ ఉన్నారు ఆ స్థలంలో. ఇప్పుడు వెళ్ళిపోతే అందరూ చనిపోయిన తర్వాత వచ్చాడు, ఏదో ఆస్తుల కోసం వచ్చారు అంటారని చెప్పేసి నేను వెళ్ళను ప్రభు అని చెప్పేసి అంటున్నప్పుడు శోధన ఇంకా పెరిగిపోతుంది. సరిగ్గా తట్టుకోలేక ఏమని అడిగానంటే, అక్కడ నేను ప్రభు ఎక్కడ ఉండాలో చెప్పు, ఆ గ్రామం వెళ్ళి అని అడిగాను. నేను ఉండటానికి నివాసం ఉండాలి కదా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండలేను. మరి నాకు ఉండటానికి ఇల్లు లేదు, అక్కడికి పోతే అద్దెలు కట్టే పరిస్థితి కాదు. ప్రారంభ దినాల సేవలు నేను ఎక్కడ ఉండాలి, అసలు ఏ స్థలంలో ఉండాలి, అది నువ్వు నాకు చెప్పు ప్రభు అని చెప్పి ప్రభు నేను అడుగుతున్నప్పుడు ఆయన మొదటగా ఒక కళలో ఒక 2 ఇళ్ళు చూపించాడు. ఆ 2 ఇళ్ళు ఎలాగున్నాయి అంటే బాగా రిపేర్ చేయించేటువంటి పరిస్థితి. ఒకదానికి రేకులు లేవు,
కొన్ని ఇబ్బందికరంగా ఆ ఇల్లు ఎవరు నివాసం లేనటువంటి 2 గృహాలు చూపించాడు ప్రభువారు. చూపించిన తర్వాత అప్పుడు పెద్దవారితో చెప్పాను, ఇలా జరిగిందండి అని ఆలోచన చేస్తే, ముందు వెళ్ళి నువ్వు ఆ ఊరిని వేగు చూసి రమ్మన్నాడు. సరే, ఒక సేవకుని నెక్కల్లో సేవ చేస్తున్న యోసేపు గారు అని చెప్పి ఆయన తీసుకొని గ్రామానికి నేను వచ్చాను. వచ్చినప్పుడు నాకు ఏ ప్రదేశంలో ప్రభు 2 ఇళ్ళు చూపించారో అదే ప్రదేశంలో కళ మర్చిపోయాను నేను. అదే ప్రదేశంలో వస్తూ ఉన్న సందర్భంలో మాకు తెలిసినటువంటి ప్రకాశ్రావు గారు అటు నుంచి వస్తూ ఉన్నాడు. వస్తున్నప్పుడు అంతకుముందు అమరావతి వచ్చినప్పుడు ఆయన పరిచయం, అక్కడ వాళ్ళు అరటికాయల వ్యాపారం మీద చేస్తానికి వచ్చారు అక్కడికి. అప్పుడు ఆ పరిచయంతో నేను మాట్లాడినప్పుడు నువ్వా అని చెప్పేసి ఆయన నాతో మాట్లాడతాము, నేను ఆయన పలకరించడం జరిగింది. అప్పుడు వచ్చిన తర్వాత ఏమిటయ్యా అంటే, ఇది పరిస్థితి, ప్రభు చెబుతున్నారని గ్రామానికి వెళ్ళమని, ఎక్కడ ఉండాలంటే ఆ ఆలోచన అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఇదని చెప్పేసిన తర్వాత, తాళూరు కోటలో ఇల్లు 2 గదులు ఉన్నాయి, అవి ఖాళీగానే ఉన్నాయి, వాళ్ళు ఇస్తే ఉండండి అని చెప్పి అన్నారు. సరే, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితే దాని తలుపులు లేవు ఒకదానికి, అవతలది వేరే దాంట్లో చాలా అంతా కూడా క్లోజ్ చేసేస్తారు, అదంతా కూడా గది. ఈ గది తలుపులు పెట్టుకుని ఉన్నంతకాలం మీరు ఉండండి, మాకు ఏమీ అద్దె వద్దని చెప్పారు. అప్పుడు నా కాడ ఉన్నటువంటి ఆ ఏవిడి చెక్కలు అడ్డం పెట్టేసి ఆ గదిలో విన్నాం. ఎక్కడ చూసినా పాములే, అక్కడ మండ్రగబ్బలు బెజ్జాల్లో కొంటూ వస్తూ ఉండేవి. కొన్ని పాములు వచ్చి ఆ గోళ్ళ మీద తిరుగుతుండే, కట్టెల పాములు. రాత్రంతా కూడా కళ్ళులా తెరిసి కూర్చునేవాడిని నేను ఆ పాములు వస్తున్నప్పుడు ఆ గదిలో ఉండి. సరే, మొదటి గది అయిపోయింది. 2వ గది, ఆ గది వేరే వాళ్ళు కొన్న తర్వాత మరొక గదిలోనికి నేను మారడం జరిగింది. ప్రభువు నాకు కళ్ళలో ఏ గదిలో అయితే చూపించారు ఆ 2 గదుల్లో నేను ఉన్నానన్నమాట. కనుకునే దేవుని బిడ్డలము దేవుడి ప్రాంతానికి పంపించేటప్పుడు ప్రభువు నేను ఎక్కడ ఉండాలంటే 2 గదులు చూపించారు. ఆ 2 గదుల్లోనే ఉండటానికి దేవుడు నాకు అవకాశాన్ని కల్పించాడు. ఇంకా 3వ విషయంలోకి వచ్చినప్పుడు గ్రామం గురించి నేను అడిగాను. నువ్వు వెళ్ళమంటున్నావు, నాకు ఏ ఆధారం లేదు అక్కడ, అసలు ఆ గ్రామం పరిస్థితి ఏమిటి ప్రభు అన్నప్పుడు, ఇప్పుడు వేసిన సిమెంట్ రోడ్డు నాకు దర్శనంలో 2008వ సంవత్సరంలోనే ప్రభు నాకు చూపించారు. ఈ సిమెంట్ రోడ్డు ఆ యొక్క చివర ఉన్నటువంటి మిల్లు దగ్గర నుంచి కంటిన్యూషన్ అయిపోయి చివరి దాకా వచ్చిందంట. ఆ సిమెంట్ రోడ్డు నడుచుకుంటూ వచ్చేసేసాను. ఈ గ్రామంలో 2 ఏలుబడులు ఉన్నాయి. ఆ మొదటి వేలుబడి ఒకటి చెప్పాడు, 2వ ఏలుబడి చేసేది కూడా 2 విషయాలు చెప్పాడు నాకు ప్రభు. వచ్చిన తర్వాత కళ్ళు రాసుకున్నాను, అది అలా గడిచిపోయింది. సరే, ఈ గ్రామానికి ప్రభు చెబుతున్నారు కదా అని చెప్పేసి ఆలోచనలో ఉన్నప్పుడు కొన్ని దినాలు గడుస్తున్నప్పుడు ఇంకా శోధన పెరిగిపోతూ ఉంది. ఈ శోధన నుంచి విడుదల అయ్యేది ఏమిటిని ఆలోచన చేసి గుర్తులైతే చెప్పాడు, ఇలా ఉంది ఇలా ఉందని చెప్పి, నాకు ఇంకా గుర్తులు కావాలి ప్రభు ఆ గ్రామం గురించి అని అంటున్నప్పుడు ప్రభు వారు ఒక వాక్యం ఇచ్చారు. ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, అది కొండల గల ఆ దేశం అని చెప్పేసి మాట్లాడాడు. ఆ వచనాలు కూడా ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటే సమయం చాలా అవుతుంది కనుక నేను చెప్పటం లేదు. ప్రారంభ దినాలు వచ్చిపోయాను కానీ చిన్నప్పుడు వెళ్ళిపోయాను. తర్వాత వేగు చుట్టానికి ఆటోలో వస్తున్నప్పుడు ఆ గుర్రబాయి దగ్గర నుంచి వస్తున్నప్పుడు అన్నీ కూడా పొలాల్లో పెద్ద పెద్ద సట్లు కనబడుతూ ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళలో కనబడుతూ ఉన్నాయి. చిన్నప్పుడు వెళ్ళిపోయాను నేను. తర్వాత ఇవన్నీ వాక్యం గుర్తొస్తుంది. ప్రభు వాక్యం ఇచ్చారు కదా, ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద కొండలు ఇవన్నీ సట్లులా కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ బహుశా నిజంగా ఈ ఊరు పొమ్మంటున్నాడేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇక్కడికి వచ్చాను, ఆ ఇల్లు మాట్లాడుకున్నాను, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకనూ శోధన పెరుగుతాను, తగ్గట్లేదు. అది ఏమైనా తగ్గితే ఆగిపోవాలనేటువంటి ఆలోచన ఈ ఊరు రాకుండా, మీకు నిజంగా చెప్తున్నాను విషయాన్ని, శోధన కాస్త తగ్గితే ఆగిపోవాలి, ఈ ఊరు రావాలని నాకు లేదు. ప్రభు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక వెళతాను ప్రభు అని చెప్పి అంటున్నాను, కానీ కథ శోధన దగ్గరనే వెళ్ళటం మానేస్తున్నాను. ఇలాగనే యొక్క శోధన కంటిన్యూషన్ అయిపోతూ ఉంది. తర్వాత పెద్ద సేవకులకు ఫోన్ చేసి ఇదయ్యా నా పరిస్థితి అని చెప్పాను. అజరయ్య గారు అని చెప్పి కల్లూరులో సేవ చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే, అయ్యా నీకు ఆ శోధన తగ్గాలి అంటే నువ్వు ఆ గ్రామానికి వెళితేనే తగ్గిద్ది. ఒకవేళ నువ్వు ఆ గ్రామానికి వెళ్ళకపోతే శోధనకి తగ్గదు నీకు, ఎక్కడికి పోయినా సరే అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆత్మ తనతో మాట్లాడి ఇది పరిస్థితి, మరి ఇలా చెప్పారు నాన్నగారు, మేము ఇలా వెళ్ళాలనుకుంటున్నాం, మరి ఏంటి అన్నప్పుడు, సరే పలానా రోజు వెలుదురుగానని చెప్పేసి ఆయన మాట్లాడాడు. కానీ మళ్ళీ వెనకాడేటువంటి సందర్భాలే ఉన్నాయి. అప్పుడు పాస్టమ్ గారికి ఒక దర్శనం వచ్చింది. ఏమిటా దర్శనం అంటే, ఇదిగో మరణదూతలను పంపుతున్నాను మీరు వెళ్ళకపోతే అని ఆఖరి మాట అన్నమాట. నా గుండెలు పగిలిపోయినాయి ఆ మాట వినగానే. తల్లిని పోగొట్టుకున్నాను, తండ్రిని పోగొట్టుకున్నాను, కడుపును పుట్టి పెద్ద బిడ్డను కూడా పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఉన్న ముగ్గురులో ఎవరు పోయినా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇంకా నేను చేసేదేమో చెట్టు కింద ఉన్నమన్నా కూడా ఉంటాను ప్రభా, ఉండటానికి నివాసం లేకపోయినా మాలోంచి ఎవరు నువ్వు తీసేయద్దని చెప్పి ప్రభు దగ్గర నేను ప్రమాణం చేసుకొని ఊరికి వచ్చా. దేవునికి స్తోత్రం. వచ్చేటప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవండి. ఏదో చాలామంది సాక్ష్యాలు చెబుతున్నారు,
సాక్ష్యాల్లో మోసాలు ఉండొచ్చు, అయి ఉండొచ్చు, నాకు తెలియదు. నా జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు 240 రూపాయలే సుమారుగా నా కాడ ఉన్నాయి. అప్పుడు ఆటోలో సీన్ గారు అని చెప్పి ఉండవెల్లి నుంచి వచ్చి సోమానంతా తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. విజయవాడ నుంచి వస్తే అతనికి ఆయిల్కి కూడా డబ్బులు ఇవ్వడానికి లేక నా కాడ 240 రూపాయలు ఉన్నాయి అన్న, ఇంతబడి తీసుకుని వెళ్ళమని చెప్తే మీ సేవ మంచిగా చేసి దేవుని కోసం నిలబడి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. దేవుని సందర్భాల్లో నేను వచ్చిన తర్వాత చాలా శోధనలు ఎక్కువైపోయినాయి. శరీరం తగ్గలేదు, అలాగనే వస్తూ ఉన్నాయి గొల్లులు అవన్నీ కూడా. విపరీతమైన నీరు వస్తూ ఉంది, కూర్చోలేని పరిస్థితి. మేము ఆ శరీరం మీద బాగా దొరుకుతూ ఇలా ఆ పౌడర్ డబ్బా మూతలు తీసి గీకేవాడిని, నేను తట్టుకోలేక బాధని. ఆ తాళూరు కోట బ్రతికే ఉన్నాడు, అప్పుడు చూస్తూ ఉండేవాడు మా బాధ అంతా కూడా. అతను ఆటోలో పోతున్నప్పుడు ఇక చేతుల నుండి నీరు వచ్చేది, ఆ గీకినటువంటి శరీరం అంతా లేచి ఆటోలో వారు ఏమైనా అనుకుంటారని చెప్పేసి కచ్చిపు చేతులు చుట్టుకొని అలా కడ్డీ పట్టుకునేవాడిని నేను. చాలా బాధాకరమైన పరిస్థితి. ఆ స్థితిలో నుంచి సుమారుగా ఒక 2 నెల గడిచిన తర్వాత ఏ ఇంజక్షన్స్ చేయకుండానే, ఏ వైద్యం చేయకుండానే దేవుడు ఆరోగ్యం మంచిగా ఇచ్చాడు. ప్రతి ఒక్క దురదలు కానీ గడ్డలు కానీ ఏదీ లేకుండా మంచి దేహాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుడి విధంగా ఈ ప్రాంతానికి నన్ను తీసుకొని రావటము, ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా దేవుడు నాతోటి సెలవిస్తూ, ఇక్కడ ప్రతి విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తూ, మరి ఈ విధంగా నాకున్నటువంటి ప్రతి శోధన నుంచి నువ్వు వెళితేనే నేను నడిపిస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. మాట ప్రకారం గ్రామంకి వచ్చిన తర్వాత నిందలు చాలా వచ్చినాయి. పని చేసుకొని బతకొచ్చు కదా, ఇంట్లోనే కూర్చుంటే 3 పిల్లలకి ఎడ జరిగిద్దని చెప్పి అనేవాళ్ళని. బాబాయ్ అన్నాడు, ఇది జరిగిద్దని నాకు తెలుసు, అందుకని రాలేదు ప్రభువాయి అనుకుని ఏడ్చుకునేవాడిని. గురించి నేను అర్థం చేసుకోవట్లేదు, కానీ నా పరిస్థితి ఏందని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చునేవాడిని. నాకేం లేక రాలేదు కదా, నీ ఆత్మ నశించి అని పంపించా, వస్తే చూస్తే ఇక్కడ నువ్వు ఏదైతే ఊహించినా అదే నాకు జరుగుతుందని చెప్పి ఏడుస్తున్నటువంటి సందర్భంలో దేవుడు గొప్పగా నాకు తోడుగుండి నాకే బలపరుస్తూ ఉండేటువంటి వాడు. కొన్ని వాక్యాలు ఇచ్చి, కొన్ని వాగ్దానాలు ఇచ్చి దేవుడు నాకు ఎంతో కృప చూపాడు. మరి ఆ స్థలంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 6 లేక 7 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. ఉన్న తర్వాత స్థలాన్ని దేవుడు సమకూర్చి ఈ మందిరాన్ని కట్టి ఇక్కడ సేవను ప్రారంభించేశాడు. దేవుని స్తోత్రం. 13వ తారీఖు 2వ నెల 2009 సంవత్సరంలో ఈ గ్రామానికి నేను రావటం జరిగింది. సుమారుగా ఈనాటికి 12 సంవత్సరాలు పూర్తయ్యే 13వ సంవత్సరంలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. దేవుని స్తోత్రం. ఎందుకు పనికిరానటువంటి నన్ను ఎప్పుడో ఒక చెట్టు నుంచి రాలిపడేటువంటి పువ్వులాగా, వాడిపోయేటువంటి వ్యక్తిలాగా నన్ను ఉంచకుండా, నా స్నేహితులు చాలామంది రాలిపోయారు అమరావతిలో. వాళ్ళతో ఒకవేళ అలాగుంటే నేను రాలిపోయావును అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 రోజుల్లో చనిపోతారు అనేటువంటి లెక్కలు వచ్చినటువంటి వారిని కూడా దేవుడు బ్రతికించాడు. వాళ్ళని చూసినప్పుడు ఆ యొక్క కార్యాలు జరిగిన తర్వాత నాకు కలిగిన శ్రమంతా మర్చిపోయి సంతోషంతో ఉండేవాడు. ప్రభువా, ఒకవేళ మేమే రాకపోతే వీళ్ళు ఏమైపోయేవాళ్ళు కదా, అటు వారు నశించకూడదని నువ్వు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చావు అని చెప్పి ప్రభువు నేను ఎంతగానో స్తుతించడం జరిగింది. కనుకనే మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కాదు. కానీ ఈ గ్రామానికి రావటానికి దానికి ముందుగా ఈ విధంగా దేవుడు ఈ గ్రామానికి నన్ను తీసుకొచ్చాడని చెప్పేసి ఈ సాక్ష్యాన్ని మీతోటి పంచుకోవటం జరిగింది. కనుక నాకు అభిషేకం అయ్యేటప్పుడే ప్రభువారు నాకు కొన్ని మాటలు చెప్పారు. సేవకులు ఇచ్చారు, కల్లూరు నుంచి అజరయ్య గారు అభిషేకించడానికి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా కూర్చొని లోపల చర్చిలో కూర్చొని ఉన్నప్పుడు మేము రెడీ అవుతున్న సందర్భం ప్రభు నాతో కొన్ని మాటలు ఇచ్చారు. లోకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనంలో ప్రశస్త వస్త్రం తెచ్చి వీని కట్టి పెట్టమని చెప్పేసి 27వ తారీఖు 1వ నెల 2005వ సంవత్సరంలో యొక్క మాటని దేవుడు నాకు సెలవిచ్చాడు. అలాగే 1 సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనం అభిషేకం గురించి అదే తారీఖున ప్రభు నాకు ఇచ్చారు. అది నన్ను పెద్దవారి సేవకులతో నేను చెప్పాను. అజరయ్య గారు వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ప్రభు మేము ఖచ్చితంగా ఎన్నుకున్నాడని చెప్పి మా మీద ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక పౌరు ఆకారంలో మా మీదకి వస్తుందంట. ఆయన చెప్పారు, సేవకుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగుతూ అందరూ చేతులెత్తి ప్రార్థన చేయండి అని చెప్పి మమ్మల్ని అభిషేకించి మీరు ఎప్పుడైనా సరే ఏ శోధన వచ్చినా చావటానికనే సిద్ధపడిన, ఎన్నికి తిరిగి మడికి మీరు రావద్దని చెప్పారు. మేము కూడా అక్కడే అదే నిబంధన చేసుకున్నాము. నా కన్న తండ్రిని పిలిచి ఏమన్నాడంటే, ఇప్పుడు దాకా నీ కొడుకు అతను ఇప్పుడు దేవుని కుమారుడు, పొరపాటున కూడా అరే ఒరే నీ పిలవద్దు, ఇక నుంచి అయ్యాని బిలువు లేకపోతే ఫాస్ట్ గారిని బిలువు లేకపోతే ఇంకేదన్నా విలువగా బిలువు అరే అనే పదం బట్టికి నీ కొడుకునికి పిలవద్దు. నీ కొడుకు కాదు, అతను దేవుని సేవకుడు
అని చెప్పి ఆయన వెళ్ళాడు. మనం చనిపోయేదాకా కూడా నన్ను అరే ఇంతవరకు పిలిచారు ఇక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ యొక్క సేవలో ఈ విధంగా కొనసాగుతూ ఉన్నాం. దేవుడు ఇప్పుడు వాటికి కాచి దాచి కాపాడుతూ మమ్మల్ని ఎంతగానో నడిపిస్తూ ఉన్నాడు. మా గురించి మీరు వ్యక్తిగతంగా ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ